ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఆడియన్స్ కి కావాల్సింది కొత్త కాంటెంట్. ఒక చోట హిట్ అయిన సినిమాని వేరే చోట రీమేక్ చేస్తే సక్సెస్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. ప్రెజెంట్ ఇలాంటి రిజల్ట్ నే ఫేస్ చేస్తుంది బాలీవుడ్. సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలని నార్త్ లో రీమేక్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఢమ్మాల్ అంటున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ చేసే సౌత్ రీమేక్స్ హిట్ అయ్యేవి. రౌడీ రాథోడ్, ఫోర్స్, సింగం, రెడీ, వాంటెడ్, గజనీ ఇలా చాలా సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సౌత్ రీమేక్స్ ని బాలీవుడ్ తిరస్కరిస్తోంది. సబ్జెక్ట్ బాగుంది కదా అని రీమేక్ చేస్తే డిజాస్టర్ ఫేస్ చేయాల్సి వస్తోంది. దృశ్యం 2 మినహా చాలా రీమేక్స్ వాటి ఒరిజినల్ విజయాల్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. కబీర్ సింగ్ తో హిట్ కొట్టిన షాహిద్ కపూర్ జెర్సీని హిందీలో రీమేక్ చేస్తే ఫ్లాప్ అయింది. 70 కోట్ల బడ్జెట్ పెడితే 28 కోట్లు మాత్రమే రాబట్టింది. తెలుగులో హిట్ అయిన అల వైకుంఠపురం హిందీ రీమేక్ సంగతి కూడా ఇంతే. షహజాదా టైటిల్ తో నార్త్ లో రీమేక్ చేశాడు కార్తిక్ ఆర్యన్. 75 కోట్ల బడ్జెట్ పెడితే 47 కోట్లు వచ్చాయి. తమిళంలో హిట్ అయిన జగత్తాండాని బచ్చన్ పాండేగా రీమేక్ చేశాడు అక్షయ్ కుమార్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 165 కోట్ల భారీ బడ్జెట్ కి 73 కోట్లు వసూలొచ్చాయి. విక్రమ్ వేద పరిస్థితి కూడా ఇంతే. హృతిక్ సైఫ్ కాంబోలో రీమేక్ అయిన ఈ ప్రాజెక్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. 180 కోట్ల బడ్జెట్ పెడితే 135 కోట్ల దగ్గర ఆగిపోయింది. తెలుగులో సూపర్ హిట్ అయిన RX100 ని హిందీలో రీమేక్ చేశాడు సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ ది ఫస్ట్ కేస్ తెలుగులో హిట్ అయింది. ఇదే ప్రాజెక్ట్ ని హిందీలో రీమేక్ చేస్తే అడ్రస్ లేకుండా పోయింది. సూర్య హీరోగా సుధా కుంగ్ర డైరెక్షన్ లో వచ్చిన సూరరాయ్ పోట్రు మూవీ ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదే ప్రాజెక్ట్ ని సర్పిరా టైటిల్ తో నార్త్ లో రీమేక్ చేశాడు అక్షయ్ కుమార్. జూలై 12న రిలీజ్ అయిన ఈ మూవీని హిందీ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. మొత్తానికి నార్త్ లో ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు. ఇప్పుడు ఆ రెండు ఉన్నాయి. సౌత్ కాంటెంట్ కి రుచి మరిగిన హిందీ ఆడియన్స్ మన సినిమాలని ఓటీటీలో చూసేస్తున్నారు. అందుకే సౌత్ సినిమాల్ని నార్త్ లో రీమేక్ చేస్తే ఫలితం ఉండటం లేదు. సౌత్ ఇండియాలో ఒకప్పుడు తమిళ్ డైరెక్టర్స్ కి ఫుల్ డిమాండ్ ఉండేది. కత్తి లాంటి కథలతో నేషనల్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిన రికార్డ్ వాళ్ళది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కమర్షియల్ కథలకి సోషల్ ఎలిమెంట్స్ యాడ్ చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ రేట్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన దర్శకులే ఇప్పుడు భారీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. కోలీవుడ్ లో పాన్ ఇండియా డైరెక్టర్స్ గా ఫోకస్ అయ్యారు శంకర్, మురుగదాస్, గౌతమ్ మీనన్. అరవా అడ్డాలో ఎన్నో మరుపురాని సినిమాలను తెరకెక్కించారు. కోలీవుడ్ సినిమా అంటే ఖచ్చితంగా శంకర్ కి ఒక పేజీ ఉంటుంది. తన సినిమాలతో తమిళ ఇండస్ట్రీ స్థాయిని పాన్ వరల్డ్ రేంజ్ కి చేర్చాడు. ఇక మురుగదాస్ విషయానికి వస్తే కమర్షియల్ కథకి సోషల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇక ప్రేమ కథలు, కాప్ స్టోరీస్ తో ఆడియన్స్ కి ఒక సరికొత్త థ్రిల్ ని అందించాడు గౌతమ్ మీనన్. అయితే ఈ ముగ్గురు గత కొంతకాలంగా ఆడియన్స్ ని మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో తికమక పడుతున్నారు. శంకర్ సినిమాల్లో సోషల్ కాన్సెప్ట్ కి తోడు ఆడియన్స్ ని కట్టిపడేసే ఇమోషన్స్ ఎక్కువగా ఉండేవి. కానీ లాస్ట్ 5 years నుంచి స్ట్రాటజీ మారింది. తన నుంచి వచ్చిన స్నేహితుడు, ఐ, రోబో 2.0, ఇండియన్ 2 సినిమాల్లో ఇవి పూర్తిగా మిస్ అయ్యాయి. గ్రాండ్నెస్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో శంకర్ ఒరిజినాలిటీ మిస్ చేశాడనే అభిప్రాయం తెరపైకొస్తోంది. ఇదే ఇండియన్ 2కి మైనస్ అయింది. అయితే ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న గేమ్ చేంజర్ సినిమా శంకర్ కెరియర్ కి చాలా కీలకం. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే శంకర్ కెరియర్ మళ్లీ ట్రాక్ లోకి వస్తుంది. ఏఆర్ మురుగదాస్ విషయానికి వస్తే 2014లో సల్మాన్ తో జై హో సినిమా చేస్తే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత కోలీవుడ్ లో చేసిన కత్తి, సర్కార్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. భారీ వసూలు తెచ్చాయి. కానీ తెలుగులో చేసిన స్పైడర్, రజనీకాంత్ తో చేసిన దర్బార్ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో మురుగదాస్ కెరియర్ మళ్లీ డైలమాలో పడింది. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో మురుగదాస్ కథలు ఉంటున్నాయి అనే అభిప్రాయం ఆడియన్స్ నుంచి వ్యక్తమవుతోంది. ప్రెజెంట్ సల్మాన్ ఖాన్ తో సికిందర్, శివకార్తికేయన్ తో మరో మూవీ చేస్తున్నాడు మురుగదాస్. ఈ 2 సినిమాల రిజల్ట్ తన కెరియర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా మారాయి. కోలీవుడ్ లో 2016 నుంచి ఇప్పటి వరకు 4 సినిమాలు చేశాడు గౌతమ్ మీనన్. ఇందులో 3 సినిమాలు ఫెయిల్ అయితే విక్రమ్ తో చేసిన ధృవ నక్షత్రం రిలీజ్ కాలేదు. ప్రెజెంట్ నటుడిగా వరుసగా సినిమాలు చేస్తున్న గౌతమ్ మీనన్ డైరెక్టర్ గా సింబుతో ఒకటి, అఖిల్ తో మరో మూవీ చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఇందులో ఏది ఫైనల్ అయినా వెంటనే సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి ఒకప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన ఈ తమిళ దర్శకులు ఇప్పుడు భారీ కంబ్యాక్ ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్స్ ఈ ముగ్గురు కెరియర్స్ కి ఎలాంటి బౌన్స్ బ్యాక్ ని అందిస్తాయో చూడాలి. టాలీవుడ్ లో అతను స్టార్ డైరెక్టర్. సినిమాకి రేంజ్ పెంచుకుంటున్నాడు. మాస్ కథలతో ఆడియన్స్ ని థ్రిల్ చేయడం టార్గెట్ గా పెట్టుకున్నాడు. ప్రెజెంట్ చేస్తున్న సినిమా సెట్స్ పై ఉండగానే మరో పవర్ఫుల్ మూవీకి ఓకే చెప్పాడు.
మెగాస్టార్ తో వాల్తేరు వీరియ తీసి హిట్ కొట్టాడు బాబీ. కమర్షియల్ కథకి మాస్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి 100 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు నటసింహం బాలయ్యతో ఎన్బికే 109 మూవీ చేస్తున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకి రానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా క్లిక్ అవ్వడంతో బాబీ మరో వీరమాస్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనే టాక్ ఊపందుకుంది. అయితే దీని తర్వాత బాబీ ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య సినిమా తర్వాత రవితేజతో ఒక మాస్ మూవీ చేసేలా బాబీ ప్లానింగ్ చేసుకుంటున్నాడట. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మించబోతోందట. అయితే ప్రెజెంట్ మిస్టర్ బచ్చన్ తో బిజీగా ఉన్నాడు మాస్ మహారాజ్. హిందీలో హిట్ అయిన రైడ్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల తర్వాత బాబీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందట. మొత్తానికి సినిమాకి రేంజ్ పెంచుకుంటున్నాడు బాబీ. చిరు బాలయ్యతో చేసిన తాను ఇప్పుడు రవితేజతో జోడీ కట్టబోతున్నాడు. మరి పవర్ఫుల్ కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇండియాలో హాలీవుడ్ మూవీస్ కి ఫుల్ డిమాండ్ ఉంది. విజువల్ వండర్స్ చూసేందుకు మన ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఇంగ్లీష్ మూవీస్ మన సినిమాలకు పోటీగా, ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల మన సినిమాల కంటే ఎక్కువగా వసూలు రాబడుతున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్ములా రిపీట్ చేయడానికి రెడీ అయింది డెడ్పూల్ అండ్ వాల్వరిన్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. డెడ్పూల్, వాల్వరిన్ రోల్స్ విడివిడిగా సినిమాలతో మెప్పించాయి. ఇప్పుడు ఆ రెండు పాత్రలు కలిసి డెడ్పూల్ అండ్ వాల్వరిన్ సినిమాగా రాబోతోంది. డెడ్పూల్ గా ర్యాన్ రెనాల్డ్స్, వాల్వరిన్ గా హ్యూ జాక్మాన్ మెయిన్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. షాన్ లెవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ అందుకుంది. గ్రాఫిక్స్, ఎలివేషన్స్ కి సీరియస్ యాక్షన్ యాడ్ చేయడంతో మార్వెల్ ఫ్యాన్స్ లో అటెన్షన్ పెరిగింది. ఇద్దరు సూపర్ హీరోస్ ఒకేసారి ఫ్యాన్స్ ముందుకు రాబోతూ ఉండడంతో డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మోస్ట్ ఫేవరెట్ మార్వెల్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇండియాలో లోకల్ గా కూడా మార్వెల్ సినిమాలకు ఆదరణ ఉండడంతో ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో డెడ్పూల్ అండ్ వాల్వరిన్ ని రిలీజ్ చేయబోతున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ జూలై 26న ఇండియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక బాలీవుడ్ స్టార్స్ కి కొత్త టెన్షన్ మొదలైంది. వాళ్ళ స్థానాన్ని మన హీరోస్ కబ్జా చేస్తున్నారు అనే విషయం ఇప్పుడిప్పుడే వాళ్ళకి అర్థమవుతోంది. అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పైగా బాలీవుడ్ బడా దర్శకులు కూడా మన హీరోసే కావాలంటున్నారు. దీంతో బాలీవుడ్ లోనూ టాలీవుడ్ డామినేషన్ ఎక్కువైపోతోంది. ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అన్ని నేషనల్ వైడ్ గా సత్తా చాటుతున్నాయి. దీంతో సౌత్, నార్త్ లో వర్కౌట్ అయ్యే సినిమాలు చేయాలంటే టాలీవుడ్ స్టార్సే బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు నార్త్ దర్శకులు. అందుకే ఆది పురుష్ కోసం ఏరి కోరి ప్రభాస్ తో చేశాడు ఓం రౌత్. ప్రెజెంట్ తను డేట్స్ ఇస్తే సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు సిద్ధార్థానంద్. ఖాన్ త్రయం కంటే ప్రభాస్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రభాస్ తర్వాత నార్త్ లో ఆ రేంజ్ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఒకవైపు దేవరా మూవీ చేస్తూనే వార్ 2లో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ కి పోటీగా తారక్ ని తీసుకోవడానికి పాన్ ఇండియా స్ట్రాటజీనే కారణంగా తెలుస్తోంది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చేడాది ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ తో మరో స్పై మూవీ చేసేలా యశ్రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. పుష్ప 2 కంప్లీట్ అయ్యాక తనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ఐకన్ స్టార్ తో సినిమా చేసేందుకు రాజ్ కుమార్ హిరానీ ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గేమ్ చేంజర్ RC16 తో బిజీగా ఉన్న రామ్ చరణ్ తో ఓ పీరియాడిక్ మూవీ చేసేందుకు సంజయ్ లీలా భన్సాలి ప్లాన్ చేస్తున్నాడు. 11వ శతాబ్దపు రాజు సుహేల్ దేవ్ బయోపిక్ ని చరణ్ తో చేసేందుకు కథ సిద్ధం చేస్తున్నాడు. మొత్తానికి బాలీవుడ్ లో టాలీవుడ్ డామినేషన్ పీక్స్ కి చేరింది. పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా చేయాలంటే టాలీవుడ్ స్టార్ ఉండాల్సిందే అన్న చర్చ బాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతోంది. ఒకప్పుడు సినీ మార్కెట్ లో పెళ్లి కాని బ్యూటీస్ కే డిమాండ్ ఉండేది. హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా పెళ్లి కాకూడదు, పిల్లల్ని కనకూడదు అనే రూల్ పాటించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటేనే అవకాశాలు వస్తాయి అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లైన భామల ఫాలోయింగ్ ని పెళ్లి కాని బ్యూటీస్ తట్టుకోలేకపోతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరీనా కపూర్. ఇద్దరు పిల్లల తల్లైనా బాలీవుడ్ ని దున్నేస్తోంది. రాణి ముఖర్జీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంటే కాజోల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ తో మ్యాజిక్ చేస్తోంది. ఇక అలియా భట్ పెళ్లైన ఏడాదే తల్లైంది. అయినా అవకాశాలు తన వెంట క్యూ కడుతున్నాయి. ప్రెజెంట్ ఆల్ఫా అనే స్పై మూవీ చేస్తోంది. దీపికా పదుకొనే త్వరలో తల్లి కాబోతోంది. అయినా తన కోసం 2-3 ప్రాజెక్ట్స్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. నయనతార, కతరీనా కైఫ్, కియారా అద్వానీ, పరిణీతి చోప్రా వీళ్ళంతా వివాహితులే. ప్రెజెంట్ హీరోయిన్స్ గా ఎంతో బిజీగాను ఉన్నారు. కొత్త అవకాశాలన్నీ వీళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి. సౌత్, నార్త్ లో ఏ బడా ప్రాజెక్టు సెట్ అయినా వీళ్ళనే మొదట సంప్రదిస్తున్నారు మేకర్స్. దాంతో వీళ్ళ పోటీని పెళ్లి కాని భామలు తట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
పెళ్లైన భామల దూకుడు చూసి పెళ్లి చేసుకొని సినిమాల్లోకి రావడం బెటరా అన్న ఆలోచన కుర్ర కుటీస్లో ఎక్కువగా కనిపిస్తోంది.